గుంటూరులో డ్రగ్స్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ను చూస్తున్నాము. డ్రగ్స్ కేసులో గుంటూరు సుబానీ హోటల్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. మస్తాన్ సాయితో పాటు డ్రగ్స్ తో పట్టుబడిన షేక్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్ లో సుబానీ హోటల్ యాజమాని అయిన సుబానీ కుమారునిగా గుర్తించారు. మస్తాన్ సాయి ఆధ్వర్యంలో యనమల గోపి ద్వారా ఇద్దరు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించినట్లుగా తేలింది. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఫార్చ్యూనర్ కారులో డ్రగ్స్ తో సుబానీ కుమారులు దొరికిపోయారు. వాళ్లు ఉపయోగించిన కారు కూడా సుబానీ హోటల్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది. గతంలో హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ కేంద్రంగా మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యాపారం చేశాడు. వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డితో కలిసి దందాను నడిపాడు. డ్రగ్స్ వివాదంతో అటు హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్, ఇటు గుంటూరు సుబానీ హోటల్ పేర్లు బయటకు రావటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. డ్రగ్స్ కేసులో గుంటూరు సుబానీ హోటల్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? గుంటూరులో సుబానీ హోటల్ అనేది పెద్ద హోటల్ బెల్ట్ అయితే అక్కడ సుబానీ హోటల్ పేరు ఈ డ్రగ్స్ కేసులో మనకు వినిపించడం మనం ఎలా చూడాలంటారు? సర్తాజ్ ప్రధానంగా ఒక డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం 5 యువకులు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి జూన్ 30న విజయవాడ రైల్వే స్టేషన్ కేంద్రంగా కూడా పోలీసులు అయితే ఈ డ్రగ్స్ కేసుని అయితే గుట్టురట్టు చేయడం జరిగిందనే విధంగా చెప్పచ్చు. ఈ కేసులో ప్రధానంగా గుంటూరుకి సంబంధించి 2 ఫేమస్ ప్లేసులు ఏవైతే దర్గా ఒకటి, దాంతోపాటు సుబానీ హోటల్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో గోపీచంద్ అనేటటువంటి వ్యక్తి ఢిల్లీ వెళ్ళి డ్రగ్స్ని తీసుకొని వచ్చే విధంగా కూడా మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో అతను పక్కా ప్రణాళికని రచించడం జరిగింది. అయితే ఆ గోపీచంద్ తీసుకొచ్చేటటువంటి డ్రగ్స్ని విజయవాడలో రిసీవ్ చేసుకోవడానికి గుంటూరుకు సంబంధించినటువంటి సుబానీ హోటల్ యాజమాన్యానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి 2 యువకులు ఎవరైతే ఉన్నారో ఖాజా మొయినుద్దీన్, అదేవిధంగా షేక్ నాగూర్ షరీఫ్ ఇద్దరు కూడా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా ఉన్నారు. వాళ్ళు విజయవాడ కేంద్రంగా వాటిని తీసుకొని వచ్చి వాళ్ళు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా ప్రణాళిక రచించుకొని విజయవాడలో వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు గుర్తించి వారిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారితో పాటు క్రాంతి అనే యువకుడు, అంటే ఆ కేసుకు సంబంధించి వీళ్ళు వెళ్ళేటటువంటి కారు డ్రైవర్గా ఉన్నటువంటి క్రాంతిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. గోపీచంద్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఈ ఖాజా మొయినుద్దీన్, అదేవిధంగా షరీఫ్, మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హాల్టింగ్ డ్రైవర్, అంటే వీళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావటం, వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరవడం, తర్వాత వెళ్ళటం అని జరిగేటటువంటి ప్రక్రియకి గోపీచంద్ అనేటటువంటి యువకుడు ఎవరైతే ఉన్నాడో అతను వివరించేవాడు. అయితే మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో గతంలోనే సుబానీ హోటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ, అంటే ఖాజా మొయినుద్దీన్ని, అదేవిధంగా షేక్ నాగూర్ షరీఫ్ని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి అనేక వివరాలను కూడా సేకరించడం జరిగింది. వాళ్ళు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అంశంలోనే కాకుండా గతంలో మారక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా తమ పైన కేసులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు ఒక విచారణలో ఒప్పుకున్నట్లు కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అయితే రాయడం జరిగింది అనే విధంగా ఎఫ్ఐఆర్ కాపీలు, అంటే రిమాండ్ కాదు ఎఫ్ఐఆర్ కాపీలు అయితే దీనిని అయితే పొందుపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్లియర్గా ఖాజా మొయినుద్దీన్, అదేవిధంగా షేక్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము డ్రగ్స్కు అలవాటు చేసుకున్నాము, డ్రగ్స్ని మేము వాడుతున్నాము, దాంతోపాటు మా ఫ్రెండ్స్కి కూడా సప్లై చేస్తున్నాం అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ కూడా సంచలనంగా మారాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరలక్ష్మి టిఫిన్స్కి సంబంధించినటువంటి అంశంలో డ్రగ్స్ సరఫరాకి సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళ యొక్క పాత్ర ఉండటం, గుంటూరు నగరంలో ప్రస్తుతం డ్రగ్స్ సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలో 3 యువకులు, కీలకంగా ఉన్నటువంటి 3 యువకుల్ని గుంటూరులోనే అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం గుంటూరులో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఎవరన్నా యువకులు
వీటికి బానిసలు అవుతున్నారా, వీళ్ళు కూడా వీళ్ళే కాకుండా ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి వాళ్ళే కాకుండా మరికొంతమంది ఏమన్నా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి సరఫరాలో వాళ్ళు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గుంటూరుకు సంబంధించి సుబానీ హోటల్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుబానీ హోటల్ అనేది చాలా ఫేమస్ అయినటువంటి హోటల్ గుంటూరులో. ఎందుకంటే ఫుడ్కి సంబంధించి గుంటూరుకు వచ్చేటటువంటి ప్రియులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా హోటల్కి సంబంధించినటువంటి ఫుడ్ని తినకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రస్తుతం సాయిబాబా, నల్ల సాయిబాబాకి సంబంధించినటువంటి ఈ నగరు ఏదైతే ఉందో ఇక్కడ దానిని నెలకొనడం జరిగింది. యాజమాన్యం సుబానీ కూడా గతంలో ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు. ఆయన కోవిడ్ టైంలో చనిపోవడం జరిగింది. తర్వాత ఈ హోటల్కి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా తన యొక్క ప్రియ కుమారులైనటువంటి ఖాజా మొహిద్దీన్, అదేవిధంగా షరీఫ్ వాళ్ళిద్దరు కూడా టేక్అవుట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు నల్ల సాయిబాబా నగర్, ఇక్కడే వాళ్ళ నివాసం ఉండేటటువంటి ప్రాంతం అనే విధంగా చెప్పచ్చు. ఒక్కసారిగా హోటల్ ఫేమస్తో పాటు వాళ్ళు కూడా చాలామందికి సుపరిచితులుగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సుబానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. ఆ నేపథ్యంలో యువకులు వాళ్ళ యొక్క కుమారులుగా కూడా వారు కూడా చాలా ఫేమస్గా ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఇలాంటి తరుణంలో వాళ్ళు అరెస్ట్ అవడం, దాంతోపాటు మస్తాన్ సాయి కూడా అరెస్ట్, ఈ కేసులో A5గా అరెస్ట్ అయినటువంటి మస్తాన్ సాయి గుంటూరులో ఫేమస్ దర్గాకి సంబంధించినటువంటి నడిపేటటువంటి వ్యక్తి యొక్క కుమారుడు అవడం, ఇవన్నీ కూడా రెండు ఫేమస్ ప్లేసులు. మారక ద్రవ్యాల కేసుల్లో ఈ రెండు కూడా పేర్లు వినపడటం అనేది గుంటూరు నగర వాసులను అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనే విధంగా చెప్పచ్చు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి.